నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 23వ డివిజన్ కళ్యాణ్ నగర్ నందు 1 కోటి రూపాయలతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్న కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు, పామూరు సుధాకర్ రెడ్డి, పుల్లారెడ్డి, నన్నం శ్రీను, బాబుజీ, మనోహర్ రెడ్డి, పామూరు శ్రీనివాసులు రెడ్డి, గోపాల్ రెడ్డి, మురళిరెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, రామచంద్రయ్య, సికారి భాస్కర్, డిఆర్ వెంకటేశ్వర్లు, రమణయ్య, చైతన్య, అబ్బు వెంకటేశ్వర్లు, వెంకట రమణయ్య, చంద్ర, బ్రహ్మదేవి, సుబ్బారెడ్డి, కేశవులు, పాలేటి శివ, ప్రేమ్ కుమార్, అంకయ్య, రబ్బాని, మోదేపల్లి శివ, కాకు వెంకటేశ్వర్లు, బత్తల శివ, కబీర్, బాలు, మమతారెడ్డి, మాధవి మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 23 డివిజన్లో ఉన్న కళ్యాణ్ నగర్ ఏరియాలో డ్రైనేజ్ కాలువకి స్థానిక కార్పొరేటర్ అదేవిధంగా స్థానిక పెద్దలందరితో కూడా కలిసి ఈరోజు మనం 1 కోటి రూపాయలతో మనం డ్రైన్ ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ డ్రైన్ కి సంబంధించి చాలా ముఖ్యమైనది ప్రత్యేకత కూడా ఉంది. ఈ డ్రైన్ పైనుంచి వచ్చే చంద్రమౌళి నగర్ నుంచి సప్తగిరి కాలనీ కానీ ఇటు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా డ్రైన్ ఫెసిలిటీ లేక భారీ వర్షాలు పడినప్పుడు మనందరం కూడా చాలాసార్లు చూసాం. మినీ బైపాస్ లో వాటర్ ఆగిపోవడం, ట్రాఫిక్ జామ్ కావడం, అప్పటికప్పుడు మనం జేసీబీలు పెట్టి తీయడం తాత్కాలికంగా ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి టైల్ ఎండ్ దాకా కూడా పైనుంచి వచ్చే వాటర్ మినీ బైపాస్ క్రాస్ అయ్యి ఈ డ్రైన్ గుండా టైల్ ఎండ్ దాకా పోవాలంటే దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే కొంతమేరకు చేశాం. ఈరోజు 1 కోటి రూపాయలతో దాదాపు కొంతమేరకు చేస్తున్నాం. బ్యాలెన్స్ కూడా ఇంకా ఒక 3 కోట్ల రూపాయల నిధులైతే టైల్ ఎండ్ దాకా కూడా కాలవబోతే మనకు భవిష్యత్తులో వాటర్ పైనుండే వచ్చి వాటర్ ఆగకుండా ఉంటుంది. దాని ఉద్దేశంతోనే మనం మినీ బైపాస్ లో కూడా క్రాసింగ్ సంబంధించి వెంట్ క్లియరెన్స్ లేక వాటర్ ఆగిపోవడం కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మినీ బైపాస్ లో 3 బాక్స్ హోల్ కలవట్లను కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి, మీరు అందరూ కూడా చూశారు. రాబో 10-15 రోజుల్లో బ్యాలెన్స్ వర్క్ ఏముంది అది కూడా చేసేటని ఒక 30 లక్షల రూపాయలు పనులు జరుగుతున్నాయి. అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటు అర్బన్ లో ఉన్న 26 డివిజన్లో కానీ అటు 18 గ్రామాల్లో కానీ అవి రోడ్లైనా, డ్రైన్లైనా, బస్ షెల్టర్లైనా, శ్మశాన వాటికలకైనా, పార్కులకైనా, సాగునీటికైనా, ఎలక్ట్రిసిటీకైనా, పంచాయతీరాజు, R&B అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 850 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు కూడా నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఏ వర్క్ అయినా ఒకటి శాంక్షన్ అయితే శంకుస్థాపన చేసినాము అంటే అది పూర్తి కావాలా. ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలను ఇస్తూ అదేవిధంగా అభివృద్ధి అనేది చరిత్రలో ఎప్పుడు చూడలేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయలతో అందరు అధికారుల్ని, అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసుకుంటూ ఇప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలను గుర్తించి వాటిని కూడా చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. అవి కూడా పనులన్నీ జరుగుతున్నాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా మీ ఆశీర్వదించాలని, మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా